శ్రావణ మాసం వచ్చిందంటే చాలు నెలంతా పండుగే. తొలుత సోమవారం మంగళవారం భక్తులంతా గుళ్ళ బాట పట్టి పూజలు షురు చేస్తారు. ఇక రెండో శుక్రవారం వచ్చే వరలక్ష్మి వ్రతం పండుగ నాడైతే ఏ గుడి చూసినా భక్తుల పూజలు మొక్కులతోని దద్దరిల్లుతుంది. తల్లులకు తీరు తీరు కానుకలు ముట్టజెప్పి పబ్బతి పడుతుంటారు. సరే, వరలక్ష్మి వ్రతానికి ఇంకింత టైం ఉంది కానీ అంతకంటే మొదలు శ్రావణ మాసంలో వచ్చే ఈ తొలుత శుక్రవారం నాడు ఎట్లయిందో ఒక్కసారి చూసిరా పోర్రి. భక్తులంతా గుళ్ళతోవ పట్టిర్రు. శ్రావణ మాస శుక్రవారం, దానికి తోడు నాగల పంచమి, గిట్ల రెండు పండుగలు వచ్చుడుతోని అక్కలంతా గుళ్ళతోవ పట్టిర్రు. పూజలు చేసి మొక్కులు పెట్టుకుర్రు. పుట్టల పాలు పోసి పూజలు చేస్తే సంతానం లేనోళ్లకు సంతానం అవుతుందని నమ్మిక పడుతుంటారు. అందుకే పొద్దుగాల సంధి ఏ నాగమ్మ గుడి చూసినా భక్తులతోని కికీర్చింది. వచ్చిన భక్తులంతా పాల ప్యాకెట్లు జింపి పోసిర్రు. తెచ్చిన కోడిగుడ్లు ఇంకా పండ్లు వెట్టి మొక్కిర్రు. గిట్ల ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ల నాగోబా గుడికి ఆ జిల్లా కెంచి కాకుండా మహారాష్ట్ర కెంచి కూడా శీతం భక్తులు వచ్చి పూజలు చేసిర్రు. అటు నిర్మల్ జిల్లా బైన్సా మాంజ్రీ నడుమున్న నాగదేవత గుళ్ళె పూజలు మొక్కులు గట్టినే నడిచినాయి. అయ్యగార్లు నాగరాజుకు కిరీటం దొడిగి కార్యం షురూ చేస్తే వచ్చిన భక్తులంతా బొట్లు పెట్టి పూజా కార్యం కానిచ్చిర్రు. మంచిర్యాల జగిత్యాల జిల్లాల పుట్టకాడ కూడా పూజలు గట్టినే చేసిర్రు. నాగదేవతకు కొబ్బరికాయలు కొట్టి ఊదిబత్తీలు ముట్టించి అందరం సల్లగుండాలనేటట్లు మొక్కిర్రు. కామారెడ్డి వరంగల్ల కూడా నాగుల పంచమి పూజలు జోరుగైనాయి. చెట్టు కింద మొలిచిన పుట్టకాడ భక్తులంతా ఎగవడి పూజలు చేసిర్రు. పసుపు కుంకుమ సమర్పించి తెచ్చిన పాసంబువ నైవేద్యంగా పెట్టిర్రు. పుట్టలల్ల పాలు పోసిర్రు. గిట్ల తెల్లారగట్లనే తానాలు జపాలు చేసి నాగదేవత గుళ్ళ బాట పట్టిర్రు. అట్లని ఒక మనదిక్కే కాదు, బయటి రాష్ట్రాల పొంటి కూడా నాగుల పంచమి పండుగ గట్టినే అయ్యింది. లక్నో పట్నంలో తీరు తీరు నాగుపాములను చూపించుకుంటా సూడొచ్చిన భక్తులను ఖుషి చేసిర్రు. ప్రయాగ్రాజ్ కాడ నాగమ్మకు పూజలు చేయాలని భక్తులు ఏగలి వారంగానే జేరొచ్చి లైన్ కట్టిర్రు. ఉజ్జయినిల అయ్యగార్లు శివయ్యకు పూజలు చేసి అటెంకా ఆయన కంఠాభరణమైన నాగరాజుకు పూజల కార్యం షురూ చేసిర్రు. గిట్ల దేశం అంతటా నాగుల పంచమి పండుగ మా జోరుగానే అయ్యింది.